గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జరుగు జగన్ జూన్ 4 నుంచి ఖాళీ చేయి కుర్చీ, సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రెప్పిద్దామంటూ కూటమికి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్, చంద్రబాబు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటూ తెలుగుదేశం పార్టీ అడ్వర్టైజ్మెంట్లు ప్రారంభించింది. అది ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా మాయఫెస్టో అంటూ అబద్ధాలు అంత అతికినట్టుగా ఎలా చెప్పగలరు జగన్? ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలు అంత అమాయకులని మీ ఉద్దేశం? మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయి? కీలకమైన హామీలు నెరవేర్చకుండానే 99% పూర్తయ్యాయని ఎలా చెప్తారు? మనం చేయనివి కూడా చేసినట్టుగా ఇంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఓ సినిమాల్లో అల్లు అర్జున్ డైలాగ్ అది. తెల్లారి లేస్తే అబద్ధాలే పైనే బతికేస్తూ బయటకు మాత్రం అబద్ధాలంటే నాకు అసహ్యం అని చెప్తూ తిరిగే వ్యక్తితో అర్జున్ చెప్పే ఈ డైలాగ్ విశేషంగా ప్రాచుర్యం పొందింది. 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు విన్నవారికి ఆ డైలాగ్ గుర్తొచ్చింది. అసలు మీరేమనుకుంటున్నారు జగన్? జనం మీకు మరీ అంత అమాయకుల్లా కనిపిస్తున్నారని అడగాలనిపించింది. చేయనివి చేసినట్టు, అరకొరగా జరిగినవి పూర్తిగా జరిగిపోయినట్టు జగన్ చెప్పిన కబుర్లు, చేసిన విన్యాసాలు చూసి జనం ముక్కును వేలేసుకుంటున్నారు. అసలు ఈ వార్త చూసి మనం కూడా ముక్కును వేలేసుకోవాలి. ఎందుకంటే సిపిఎస్ రద్దు జరిగింది, దాంట్లో ఓపీఎస్ ఇస్తానని చెప్పలేదు, జీపీఎస్ వచ్చింది. రెండోది పోలవరం చంద్రబాబు చేయలేదు, ఈయన కాలేదు, నెక్స్ట్ దానికి అవుతుంది. అది ఒక ప్రాజెక్ట్ అనేటువంటి. మద్య నిషేధం ఖచ్చితంగా అది ఫెయిల్ అయ్యింది, దాంట్లో చంద్రబాబు నాయుడు కూడా చేస్తారని చెప్పట్టు. ఈ మూడింటితో రాయడంలో తప్పలేదు. కానీ చెయ్యనివి చేసినట్టుగా అంటే ఏం చేయలేదు అని, పెన్షన్ పెంచుకుంటూ పోయింది నిజమా కాదా? లేకపోతే చేయూత ఇచ్చిందా లేదా? అమ్మ ఒడి ఇచ్చారా లేదా? ఇట్లాంటివన్నీ ఇచ్చినయే కదా. వాటిట్లో ఇవ్వనివి ఏమున్నాయి? అందులో చెప్పనివి లేకపోతే చెప్పినవి చేయకుండా పోయినవి వాటిట్లో ఏముంది? అందులో అరకొర అట అది. మరి సరే, వార్తల్లోనే ఒక చివరికి దాన్ని ఏమంటారు, స్క్రీన్ ప్లే తయారు చేసి రాస్తున్నటువంటి రోజులు కాబట్టి పబ్లిక్ డిసైడ్ చేయాలి వీళ్ళు చేస్తున్నది రైటా రాంగ్ అన్నది. ఇదే కనుక కరెక్ట్ అయితే ఇక రాబోయేటువంటి రోజులలో ప్రజాస్వామ్యం అనేటువంటిది పత్రికల చేతిలో బానిసత్వం చేయక తప్పదేమో. లేకపోతే ఎవరి ఆధీనంలో ఎవరు? ఎన్నికల సంఘం చెప్పినట్టు సీఎస్ వినాలా, సీఎస్ చెప్పినట్టు ఎన్నికల సంఘం వినాలా? లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇవ్వాలని ఈసీ సూచన, ఇళ్ల వద్దే అందించాలన్న స్పష్టమైన ఆదేశాలు. ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతుంది. సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశం, అభిమతాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలు కూడా అమల్లోకి రాగానే అధికార యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తారు అంటే పెన్షన్లు ఇవ్వద్దు వాలంటీర్లతో అని వీళ్ళే చెప్తారు. దానికి బదులుగా ప్రభుత్వ ఉద్యోగులు తెప్పించేయండి అని వీళ్ళే చెప్తారు. సచివాలయ ఉద్యోగులు తెప్పించేయండి అని వీళ్ళే చెప్తారు. వాళ్ళందరూ కలిస్తే 2,60,000 మంది సచివాలయ ఉద్యోగులు లేరు కదా, 1,30,000 మందే ఉంది. రెండవది వాళ్ళే ఇప్పుడు అక్కడ ఇస్తుంది, వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వలేరు. ఎందుకంటే ఇంటింటి అడ్రస్లు వాళ్ళకి తెలియవు, మళ్ళీ ఎత్తుక్కుంటూ పోవాలి ఇప్పుడు రోజు. అట్లయితే కనుక 20 రోజులు పడుతుందో, 1 నెల రోజులు పడుతుందో పెన్షన్ అనేది. కొత్త వాళ్ళకి ఇప్పుడు మనం ఒక ఏరియాకి వెళ్తే అడ్రస్ వెంటనే తెలిసిపోతుందా? అందులో జీపీఎస్లు పెట్టుకుని మనం ఇంకా ఫోన్ చేసి జీపీఎస్ ఇవ్వండి ఇట్లాగానని అడగచ్చు. కానీ ఇక్కడ అట్లా కూడా ఉండదు కదా. వీటిట్లలో ఎంత చేయాలంటే చాలా పెద్ద తాతంగం. నోటి దగ్గర ఉన్న ముద్దలాగేసి అలాగింది నేను కాదు వాడు అని చెప్పినటువంటి తరహాలో మళ్ళీ ఇక్కడ అది ఎప్పుడైతే ప్రజల్లో నెగిటివ్ వచ్చిందో దాన్ని కవర్ చేయడానికి సిఎస్కిను ఈసీ, ఇప్పటిదాకా ఈసీ చెప్పాడు, సిఎస్ చేయలేదు. ఇప్పుడు ఈసీనే తప్పు అంటే ఇక ప్రతి ఒక్క అధికారి మేము పేపర్లో రాస్తాం, అట్లాగే మేము నెత్తిని పెట్టుకున్న పార్టీలు చెప్తే అట్లా చెయ్యండి, చేయకపోతే ఎవరినైనా విలన్ని చేస్తాం, అసలు విలనం మేమని మాత్రం జనాలకి తెలియని లేకపోతే ఎదురుదాడి చేస్తాం అనేటువంటి వ్యవహారం. లేకపోతే వైకాపా మేనిఫెస్టో ఫట్, కూటమి సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్. ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక జగన్ రెడ్డి చేతులు ఎత్తేశారు. నేను అభివృద్ధికి, జగన్ నేరాలు ఘోరాలకు బ్రాండ్. ఆత్మకూరు కోవూరు ప్రజాగళం సభల్లో చంద్రబాబు, నాయకుడికి పరిపాలనా దక్షత ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించాలి, దాంతో ప్రజలకు సంక్షేమం అందించవచ్చు, ఇది ఆర్థిక వ్యవస్థలో రహస్యం. కానీ జగన్ ఎక్కడ చదువుకున్నారో తెలియదు, నేరాలు ఘోరాలు చేయడంలో పిహెచ్డీ చేశారు, మాట తప్పి మడమ తిప్పారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు. 99.05% హామీలు ఇచ్చేశానని చెప్పారు. అదే జరిగితే ప్రజల ఆదాయం పెరగాలి, మీలో ఎవరాదాయమైనా పెరిగిందా? ఖర్చులు పెరిగాయి. కూటమి మేనిఫెస్టో సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్ అయింది, అంతకంటే ఏం చేయలేనని జగన్ చేతులు ఎత్తేశారు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఏం తమాషాలు చేస్తున్నారా? ఎన్నికల నిఘా అధికారినిపై రెచ్చిపోయిన మంత్రి అప్పలరాజు, మరోసారి తమ వాహనాలు ఆపితే బాగోదంటూ బెదిరింపు.
ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారిపై రాష్ట్ర మంత్రి సిద్దిరాప్పలరాజు రెచ్చిపోయారు. ఆమె వైపు వేలు చూపుతూ ఏం తమాషాలు చేస్తున్నారు, ఇంకోసారి మా వాహనాలు ఆపితే బాగోదు, ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మంత్రి వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కోసంగపురం వద్ద శుక్రవారం ఎన్నికల నిఘా బృందం స్టాటిక్ సర్వేలెన్స్ టీం ఇన్ఛార్జ్ ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఆశాలత ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో మంత్రి వాహన శ్రేణి ప్రచార రథాలు వచ్చాయి. ఓ ప్రచార రథానికి కట్టిన పెద్ద జెండాలకు అనుమతి లేదని గుర్తించారు. ఈ విషయాన్ని మంత్రికి తెలపగా తీవ్ర ఆగ్రహానికి గురైన అప్పలరాజు అధికారినిపై మండిపడ్డారు. ఇంత జెండానే ఉండాలన్న రూల్ చూపండి, వాట్స్ హ్యాపెనింగ్ హియర్, ఒక పని చేయండి, ప్రచార రథం లక్ష ఆమెకి ఇచ్చేయండి, ఎలా కావాలో అలా తయారు చేసి ఇచ్చేయండి, మేము వాడుకుంటాం, మాకేంటి టార్చర్ అంటూ రెచ్చిపోయారు. టార్చర్ ఏమి లేదని ఆమె చెప్తున్నా, మంత్రి మాత్రం టార్చర్ అంటూ వాదనకి దిగారు. ప్రచార రథం ఇచ్చేస్తాం, మీకు నచ్చిన రంగులేసి ఇచ్చేయండి అని ఆశాలతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలా వినమ్మా, నా వైపు చూడమ్మా, రాష్ట్రంలో ప్రచార రథాలు ఎక్కడా లేవో, ఒక్క పలాసలోనే ఉన్నాయా, సే ఎస్ఆర్ను, ఇంకోసారి వెహికల్ ప్రచార రథం ఆగితే బాగోదు, సీరియస్గా చెప్తున్నట్టు బెదిరింపులకు దిగారు. డోంట్ బీ టూ స్మార్ట్, మీరు ఒక్కళ్ళే డ్యూటీ చేస్తున్నారు, ఇక్కడ పర్మిషన్ బుక్ చూపించండి, ఓవర్ స్మార్ట్నెస్ వద్దంటూ కారు ఎక్కి వెళ్ళిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొడాలి నాని నామినేషన్పై ప్రతిష్టంభనే, అఫిడవిట్లో లోపాలపై ఆధారాల సమర్పణ, లోపాలని కప్పిపుచ్చుకునేందుకు మల్లగొల్లాలు. గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ ప్రస్తుతానికి ఆమోదం పొందిన చివరి వరకు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తి నెలకొంది. ఎవరంపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డీకే బాలాజీ పూర్తి నివేదిక ఇవ్వాలని గుడివాడ ఆర్డీఓ పద్మావతి కోరారు. నామినేషన్ల పరిశీలన పూర్తి నివేదిక ఇవ్వాలని గుడివాడ ఆర్డీఓ పద్మావతిని కోరారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా తలెత్తిన పరిణామాలపై ఆమె కలెక్టర్కి నివేదిక సమర్పించారు. ఆధారాలు సమర్పించాలని తెలుగుదేశం పార్టీ సభ్యులకు నోటీసులు జారీ చేసినారు. మరోవైపు వైకాపా అభ్యర్థి కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు. దీంతో అద్దె భవనం వ్యవహారాన్ని మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇది ఒక మైండ్ గేమ్ అనమాట. ఆల్రెడీ ఓకే అయిపోయినటువంటి దాన్ని మార్చేస్తారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో అట్లా ఎవరిది మార్చలేదు. అయితే గీత తర్వాత కోర్టులో వేసుకుంటారు, కానీ అక్కడ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొడాలి నానిని ఓడించాలి అంటే లేదు, అతను అసలు పోటీలోనే లేడు అని చెప్పేటటువంటి, మొన్నేమో ఎవరో ఒక డూప్లికేట్ని పట్టుకొచ్చారు, ఇప్పుడు అతను పోటీలోనే లేడు అని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక మైండ్ గేమ్ అనమాట మీడియా ద్వారా. అయితే సాక్షి, జగన్ ఇస్తున్న మాట అంటూ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ. అమ్మఒడి 15,000 నుంచి 17,000కు, దీని నుంచి ఇప్పట్లానే ఆయా స్కూళ్ల నిర్వహణ నిధికి 2,000, రైతుకు మరింత భరోసా 13,500 నుంచి 16,000కు పెంపు, 8,000 నుంచి 4,000, 4,000 చొప్పున 3 విడతల్లో చెల్లింపు, వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 2 విడతల్లో 3,500 రూపాయలకు పెంపు. ఈ పెంపు 2028 జనవరి నుంచి 2 విడతల్లో చేస్తాం స్పష్టంగా వెల్లడి. వచ్చే 5 ఏళ్లలో మరో 4 విడతల్లో 75,000 వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు రుణం ఇకపై 15,000, సక్రమంగా చెల్లిస్తే 20,000 వరకు, గడిచిన 5 ఏళ్లలో 4 సార్లు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 60,000, వచ్చే 5 ఏళ్లలో మరో 4 సార్లు 60,000 చెల్లిస్తామని మేనిఫెస్టో హామీ. ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఇస్తున్న వాహనమిత్ర ఇకపై భారీ టిప్పర్లకు కూడా సొంత వాహనాలు నడిపే డ్రైవర్లకు వర్తింపు, డ్రైవర్లకు బీమా కూడా. లా నేస్తం కింద 3 ఏళ్ల పాటు కొత్త న్యాయవాదులకు 30,000, రాష్ట్రంలో 175 స్కిల్ హబ్బులు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, వీటిలో శిక్షణ పొందే అబ్బాయిలకు నెలకు 2,500, అమ్మాయిలకు 3,000 రూపాయలు. ఇకపై క్రమం తప్పకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ క్యాలెండర్ పరీక్షలు. హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్బులు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు. కొత్తగా 1,020 సీట్లతో 17 నర్సింగ్ కాలేజీలు. విదేశీ విద్యా దీవెన ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు రుణ వెసులుబాటు, రుణంలో 10 లక్షల వరకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 25 ఏళ్ల వరకు జీతం ఉన్న ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విద్య, వైద్యం, గృహ నిర్మాణానికి సంబంధించిన నవరత్న పథకాలన్నీ వర్తింపు, అన్ని మతాల ప్రార్థనాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే భారీ ప్రాజెక్టులు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు. ఈ 5 ఏళ్లలో 85,543 కోట్ల పెట్టుబడులు, 28.89 లక్షల ఉద్యోగాలు వచ్చే 5 ఏళ్లలో పూర్తయ్యే ఈ దశల్లో భారీ మౌలిక ప్రాజెక్టులు. ఇవి పూర్తయితే రాష్ట్ర ముఖ చిత్రం మారుతుంది. ఉద్యోగాలు వస్తాయి. 24,592 కోట్లతో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ కేంద్రాలు, 4,592 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. 2024లో మన ప్రభుత్వం ఏర్పడగానే పరిపాలనా రాజధానిగా విశాఖ, రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖ అభివృద్ధి. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి. వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి. ప్రభుత్వ బడులు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణాలు 5 ఏళ్లలో పూర్తి. ప్రతి జిల్లాలో పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్క్. కొత్త రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ. రోడ్లు, పార్కులు, డ్రైనేజీలతో స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలు. ఇందుకోసం తొలి దశలో 2,000 కోట్లు కేటాయింపు. ఎంఎస్ఎంఈలకు ఇక ప్రతి ఏటా రైతులు, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో 2024లో వెల్లడన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే పాదయాత్ర స్ఫూర్తితో
పాలన ఒక హీరోలో ప్రజల వద్దకు వెళ్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలు అమలు చేయడం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక నాయకుడు మాటిస్తే అవన్నీ చేస్తాడని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. జనం నమ్మకం జీవితాలతో ఆటలాడకూడదు. లీడర్షిప్ అంటే ప్రతి మాట అమలు చేయడం, బిడ్డలా తోడుండటం అంటూ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అట్లాగే ఏ సంపద సృష్టించావు బాబు అంటూ 14 ఏళ్ళు రెవెన్యూ లోటే ఉంటే చంద్రబాబు సృష్టించింది ఏంటి? ఆయనకు ముందు తర్వాత మిగిలి ఎలా వచ్చింది? ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే కదా. రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబే. ఆయన పాలనలో 5 ఏళ్ళు అప్పులు పెరుగుదల 21.87%. మా పాలనలో అప్పుల పెరుగుదల కేవలం 12.13%. మూలధనం వ్యయం ఎవరి హయాంలో ఎక్కువ తెలియదా? గణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. అయితే అలవాటైన మోసగాడు బాబు అంటూ సాధ్యం కాదని తెలిసే అబద్ధాలకు రెక్కలు సీఎం జగన్ 2014లోనూ జనసేన బీజేపీతో కూటమి గట్టి ఎడాపెడా వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక తొంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి గట్టి సూపర్ 6 సూపర్ 10 అంటున్నారు. ఆ హామీలకు అయ్యే ఖర్చంతా అమలు సాధ్యమేనా? ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420 చీటింగ్ కాదా అంటూ రేపు సీఎం జగన్ మలి విడత ప్రచారం నేటి నుంచే తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార బేరి మధ్యాహ్నం 12:30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో, 3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలు, రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు నిర్వహణ. సిద్ధం సభలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్ఆర్సీపీలో జోష్ అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. అయితే ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత. యువ ఓటర్లుగా 10.3 లక్షల మంది నమోదు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి. లెట్స్ ఓట్ సంస్థ కృషి అభినందనీయం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సేవపైన సాధింపులు అంటూ కూటమి అభ్యర్థుల ట్రస్టులపై కొరడా. అన్నింటినీ రాజకీయం చేసే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సేవలోనూ రాజకీయాన్ని చూస్తున్నారు. జగన్ రాజకీయాల్లోకి రాకముందే, ఇంకా చెప్పాలంటే ఆయన పుట్టకముందు నుంచే సేవాభావంతో ఏర్పడిన ట్రస్టులను వేధించి సాధించే పనిలో పడ్డారు. కారణం ఆయా ట్రస్టులు నడుపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావడమే. తాను సొంతంగా పైసా తీసి ప్రజలకు పంచింది లేదు కానీ ప్రజలకు సేవ చేస్తున్న ట్రస్టులు మాత్రం వేధిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆ ట్రస్టుల కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా వేయాలని ఆదేశించారన్నటువంటి వార్తనే హైలైట్ చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణలో, అట్లాగే ధూళిపాల డీవీసీ చారిటబుల్ దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ అన్నట్టు. అంటే మేబీ ఈ ట్రస్టుల ద్వారా డబ్బులు ఏమైనా పంచుతున్నారన్నది చెక్ చేయమని చెప్పుంటారు. దాన్ని ఇప్పుడు ఆ ట్రస్టులనే దెబ్బతీస్తున్నారన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. లేకపోతే ఆయన ఎడిటోరియల్ కాలం ఇక ఆర్కే గారిది. జగన్ అండతో కేసీఆర్ స్కెచ్. తాను ఓడిపోతున్న విషయమే తెలుసుకోలేకపోయిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పడాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వ్యాఖ్యల వల్ల లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ నష్టం జరుగుతుందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెబుతున్నారు. గత ఏడాది చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలో దిక్కకుండా దూరంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా లాభించింది. ఒక రకంగా ఇది కేసీఆర్కి చంద్రబాబు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. జగన్మోహన్ రెడ్డి షర్మిల రాజకీయ రణక్షేత్రం ఎదురెదురుగా మోహరించడంతో ఇడుపులపై అంతఃపుర రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తోంది. జగన్ రెడ్డిని గుడ్డిగా సమర్థించే పేటీఎం బ్యాచ్ కూడా బ్యాండేజ్ వ్యవహారాన్ని సమర్థించడం ఇబ్బందిగా మారింది. తనపై హత్యాయత్నం జరిగిందని ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలనుకున్నారు కానీ శనివారం నాడు ఆయన చూస్తే కుట్ల గురించి దేవుడెరుగు, గాయం తాలూకు ఆనవాళ్లు కూడా పెద్దగా కనిపించలేదు. ఏపీ ప్రజలు ముఖ్యంగా తమను సమర్థించేవాళ్ళు వెర్రి వెంగళప్పలని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. నీతి నిజాయితీల గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. డజన్కి పైగా అవినీతి కేసులో నిందితుడిగా ఉండి కూడా అవినీతికి ఆస్కారం లేని పాలన అందించారని చెప్పుకునే దుస్సాహసానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు అదే అవినీతి కేసులు చంద్రబాబు మీద కూడా ఉంది కదా. మరి ఆయన నేను నిజాయితీ పరుడిననే చెప్తున్నారు కదా. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి బ్యాండేజీ తీస్తే గాయం పెద్ద ఆనవాళ్ళు కనిపించలేదంట. అంటే ఎంత ఆనవాళ్ళు కనిపించాలి? ఎంత గాయం అయితే అంత ఆనవాళ్ళే కనబడుతుంది. అంటే గాయం ఏం జరగలేదని చూపించి ఓ పక్కన రాయితో తగిలినా సరే లేదని చూపించేటటువంటి ఒక కుట్ర చేసి అది విఫలమయ్యాక అబ్బేబే అక్కడ ఏం కనిపించట్లేదండి ఆనవాళ్ళని లోకేష్ ఎట్లా మాట్లాడాడో, ఆయన రాజకీయ నాయకుడు, ఈయన జర్నలిస్టు, కానీ రాజకీయ జర్నలిస్ట్ అనాలన్నమాట, పార్టీ జర్నలిస్ట్ అనాలి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి షర్మిల రాజకీయ రణక్షేత్రం ఎదురెదురుగా మోహరించడంతో ఇడుపులపై అంతఃపుర రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది ప్రజలకంటే? షర్మిల చేసే ఆరోపణలే జగన్ది ఒరిజినల్ స్వరూపం అని జనం నమ్ముతున్నారు అన్నట్టు. తెలుగుదేశం వాళ్ళు కాకుండా ఎవరు నమ్ముతున్నారు? ఒక్క వైసీపీ కార్యకర్తన మారతాడా ఆ పాయింట్లకి అనేది అర్థం కాదు. లేకపోతే గతేడాది చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ బరిలో దిక్కకుండా దూరంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా లాభించింది. ఒక రకంగా ఇది కేసీఆర్కి చంద్రబాబు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. అంటే కింద పడ్డ పై చేయి నాదేనని పోటీ చేయడానికే సీన్ లేదని చెప్పి మానేస్తే అది కేసీఆర్ కోసం వ్యూహాత్మకం. మరి ఇప్పుడు ఎందుకు పోటీ చేయట్లేదు తెలంగాణలో? ఇప్పుడు కూడా వ్యూహాత్మకమేనా? ఇలాంటియే విచిత్రమైనటువంటి వక్రీకరణలతో కూడినటువంటి ఎడిటోరియల్ కాలంలు రాయడం ఆయనకే చెల్లు. పక్కా తెలుగుదేశం కార్యకర్తలాగానే ఎడిటోరియల్ కాలం రాస్తూ ఉంటారనమాట. లేకపోతే ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం, జనం ఓటేరని తెలిసిపోయింది, మేనిఫెస్టోతో చేతులు ఎత్తేశాడు చంద్రబాబు.
రైతులకు ఏం చేస్తాడో చెప్పలేదు, ప్రాజెక్టులు పూర్తి ఎప్పుడో చెప్పలేదు, చెప్పినవన్నీ చేసేసాను అంటున్నాడు. మళ్ళీ ప్రజల్ని ఏమార్చేయత్నం. నాయకుడు అంటే ఒక విజన్ ఉండాలి, సంపద సృష్టించడం తెలియాలి. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం సర్వనాశనం. జగన్ది కిమ్ మనస్తత్వం, ఏదో రకంగా ప్రజలను ఏడిపిస్తుంటాడు. సంపూర్ణ మద్య నిషేధం చేశాడా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారా, 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు, ఈసారి ఓట్లేస్తే మీ ఆస్తులు దక్కో. ఏ రాష్ట్రం అంత ఫిట్మెంట్ ఇచ్చా, ఎక్కువ PRC ఇచ్చా, ఉద్యోగ వర్గాలు ఆలోచించుకోవాలి. ప్రజాగళంలో బాబు సూచన. ఇకపోతే జగన్ వస్తే జనం ఇళ్ళు తాకట్టే, ప్రమాదకర పాలసీలు తెస్తున్నారు, మళ్ళీ వస్తే మనం రోడ్డుకు లాగేస్తారు, ఎవరిని బతకనే మన దుర్మార్గుడి మీద. ద్వారంపూడి కన్నబాబుతో నరకం స్పెల్లింగ్ రాయిస్తా, ఎమ్మెల్యే కన్నబాబు సిగ్గుందా, ఏం బతుకునేది, ఒకప్పుడు డొక్కు స్కూటర్ ఇప్పుడు 1000 కోట్లు ఆస్తా, చిరంజీవి భిక్షతో ఎదిగి జగన్ పక్కన నిలబడ్డాం, ఎన్నికల ప్రచార సభలో నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జనం ఆస్తిపై జగన్ కన్ను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆపి జిరాక్సులతో సరి, నిరసనలు పట్టించుకోకుండా సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ, క్రిటికల్ రివర్ అనే కంపెనీ వద్ద స్టోర్, అలా ప్రైవేట్ చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు వేలిముద్రలు. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో వివాదాల్లోకి భూములు తమవేనని నిరూపించుకోవాలంటే ఒరిజినల్స్ కావాలి, అవి దక్కకుండా చేయగలడమే జగన్ వ్యూహం, భూములు లాక్కునే ప్లాన్, ఒకవేళ తిరిగి గెలిస్తే ఉధృతంగా అమలంటూ ఏదైతే ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటిది రోజు రాసుకొచ్చేటటువంటి వార్తలు ఇదొకటి. ఇకపోతే 3 రాజధానుల పేరుతో జనం చేతిలో చెప్ప, జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్మయం, అభివృద్ధి గాలికి వదిలేశారంటూ షర్మిల స్టేట్మెంటు. ఓవరాల్గా నిన్న మళ్ళీ అందరూ వచ్చారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, షర్మిల. ఇది నిన్న బీజేపీ వాళ్ళు మిస్ అయినట్టున్నారు ఇందులో. అంటే రోజు ఫ్రంట్ పేజీలో ఆ నలుగురు ఎవరైతే జగన్ని తిట్టే వాళ్ళందరూ ఉంటుంది, జగన్ది అసలు మేనిఫెస్టో అన్నటువంటి వార్తే లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది ఆ రేంజ్లో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇంకా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే జనం కనుక అంగీకరించేటట్టయితే ఇదే తరహాలో రాబోయేటువంటి రోజుల్లో వార్తలు ఉంటాయి. ఏమన్నా జనం అట్లా కాదు, కరెక్ట్ అయినటువంటి జర్నలిజం కావాలని కోరుకుంటే అప్పుడు ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తుంటారు.